జాయిన్ అయ్యారు. సో మహమూద్ అలీని మర్చిపోయాం మనం. మీరు కనపడతలేరు. నేను కనబడ్డానా ఇప్పుడు? లేదు. సరే కనబడకుండా మాట్లాడండి, వినబడుతున్నా కదా. సార్ మహమూద్ అలీ అనే వ్యక్తి ఉన్నాడని మర్చిపోయాం. హోంమంత్రి విషయం ఏంటంటే యాక్చువల్లీ మనం కొన్ని విషయాలు గ్రహించాలండి. 1989 నుంచి ఈ రకమైనటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగాయి. మిగతా రాష్ట్రాల్లో లేదండి, అన్ని రాష్ట్రాల్లో ఇట్లా లేదు. ముఖ్యమంత్రులు హోంమంత్రులు పవర్ తీసుకొని చేయడం. ఒక రెండు నిమిషాలు నాకు సమయం ఇవ్వాలి. ఐ ఎక్స్ప్లెయిన్ యూ. ఎందుకంటే నేను అప్పటి కంటెంపరీ పాలిటిక్స్ కి డైరెక్ట్ విట్నెస్ కాబట్టి మీకు విషయాలు చెప్తున్నాను. 1989లో డాక్టర్ చెన్నారెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కమ్యూనల్ రైట్స్ అనేది ఒకటి తీసుకువచ్చేసేసి డాక్టర్ చెన్నారెడ్డి గారిని పదవిచ్యుతుని చేశారు సార్. అంతకు ముందు ఈ మొత్తం హోమ్ మినిస్ట్రీ అని అంటే అన్ని ప్రతిది మొత్తం ఇట్ వాజ్ లైక్ ఎ ఫుల్ మీల్ టు ది హోమ్ మినిస్టర్. అంటే ఆ స్థాయి వ్యక్తులు కూడా ఉండరు సార్. హోమ్ మినిస్టర్ అంటే ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి వాళ్ళు వీళ్ళు ఉండరంటే వాళ్ళందరూ కూడా చీఫ్ మినిస్టర్ స్థాయి గల నాయకులు అనమాట. అప్పటి మంత్రివర్గం అంటేనే ఆ మంత్రివర్గం చూడ వీళ్ళు మంత్రులు అనేటువంటి ఒక భావన కర్విది. ఎప్పుడైతే ఎన్టీ రామారావు మళ్ళీ రెండోసారి వచ్చిన తర్వాత అంటే జరిగిన సంఘటనలు కానివ్వండి, ఆ తర్వాత జరిగినటువంటి విషయాల తర్వాత ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారంటే ఈ చదువుకున్న వాళ్ళందరికీ ఎక్కువగా ఎమ్మెల్యేల టికెట్లు ఇచ్చేసేసి బాగా మేధావులకు మంత్రి పదవులు ఇస్తే ఎన్టీ రామారావు 1984లో దెబ్బ కొట్టారు. రామారావు ఇట్లా తలకాయ కొట్టుకున్నాడు. అబ్బా ఎంత పని చేసి నేను ఈ మేధావులను నమ్మితే వీళ్ళు నన్ను ఇంత బొంద ముంచినారు కదా అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు సలహాలు పాటించి ఇక అందరూ డమ్మీలను పెట్టుకోడు, మంత్రివర్గం అంటే 1+0 అనే స్థాయికి తీసుకొని వచ్చినారు. అయితే మంత్రివర్గ సహచరులు ఎవ్వరు కూడా తమ స్థాయికి ఎదగని వాళ్ళను నామినల్ వాళ్లను మ్యూట్ చేయండి ప్లీజ్. గెస్ట్లందరూ మ్యూట్ చేయండి. అది కూడా ఉంది, ఇది కూడా ఉంది, రెండు ఉన్నాయి. ఎస్ మిగతా గెస్టులను పీసీఆర్ మ్యూట్ చేయండి. కోరకండి చంద్ర గారి నుంచి వాయిస్ వస్తున్నట్టుంది, మ్యూట్ చేయండి. శరత్ గారు చెప్పండి. మిగతా మంత్రివర్గ సహచరులను డమ్మీలుగా పెట్టుకోవడం అనేది ఒకటి అలవాటైంది సార్. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు ఆ తర్వాత తరంలో వచ్చిన ఏ హోమ్ మినిస్టర్ కూడా వట్టిగా నేమ్ సేకే. ఇప్పుడు సవితా ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్ అంటే నేమ్ సేకే. ఆ తర్వాత మీరు చెప్పిన వంగలపూడి అనిత గానీ లేకపోతే ఇంకర్లు గానీ మాధవ్ రెడ్డి అయితే సార్ ఇంకా అధ్వాన్నం సార్. ఒకసారి ఏమైందంటే నక్సలైట్లకు సంబంధించిన వ్యవహారము ఎన్టీ రామారావు గారి కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత కేబినెట్ బ్రీఫింగ్ జరిగేటప్పుడు మాధవ్ రెడ్డి గారు అసెంబ్లీకి మన సెక్రటరియట్కి వచ్చారు. మేమంతా దాన్ని వార్త రాసినాం. ఇట్లా హోమ్ మినిస్టర్ లేకుండానే నక్సలైట్లకు సంబంధించిన వ్యవహారాల మీద ఎన్టీ రామారావు గారు డిస్కషన్లు డిబేట్లు చేసినారని. తర్వాత ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ఎట్లుంటది అంటే పరిపాలన రామారావు గారి నేతృత్వంలో జరిగేటప్పుడు ఇప్పుడు హై రైజింగ్ మన బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఎఫ్ఎస్ఐ నామ్స్ మార్చడం అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ సంబంధించిన రిలాక్సేషన్స్ ఇచ్చేటువంటి ఒక విధానపరమైన నిర్ణయము క్యాబినెట్ లో జరగలేదు సార్. అది ఒక పత్రికా యజమానికి సంబంధించినటువంటి వ్యవహారం. అది జరగకుంటే తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలబడేటువంటి ఆ పత్రికా యాజమాన్యానికి ఆ సహకారం చేయకపోతే ఎట్లా అని చెప్పేసి అయిన తర్వాత మేము ఆ రోజు కేబినెట్ కవర్ చేస్తుంటే సెక్రటరియట్ లో అప్పుడు వసంత నాగేశ్వరరావు మాకు కనబడ్డాడు, ఎదురుపడ్డాడు. అయితే అడిగినాం ఏమైందా మీరు మా సంగతి ఏం చేసినారు అని అడిగినాం. అరే ఇవాళ మీ టాపిక్ డిస్కషన్ రాలేదబ్బా, నేను దన్ను అని అన్నగారి దగ్గర కురుకుతున్నాను అన్న టకటక అన్నగారి దగ్గర కురికేశాడు. వసంత నాగేశ్వరరావు సో క్లోజ్ టు ఎన్టీ రామారావు పోయి చెప్పినాడు దాంట్లో ఏముంది, ఎవరెవరు అవైలబుల్ ఉంటే అందరిని పిలవండి, అది కూడా డిసైడ్ చేసినట్టుగా రాసుకుందాం అన్నారు. కథం అంతే రాసి పారేసినారు. ఒక 5-6 మినిస్టర్లు అక్కడే ఉండిరి, వాళ్ళు వచ్చి సిగ్నేచర్ పెట్టారు. మిగతా సిగ్నేచర్లు తర్వాత కలెక్ట్ చేసుకున్నారు. ఆ రకంగా జరిగిపోయింది అనమాట. రెండోది ఏంటంటే ఇప్పుడు రాష్ట్రాలకే ఈ లా అండ్ ఆర్డర్స్ అనేది రాష్ట్రాల సబ్జెక్టు కాబట్టి ముఖ్యమంత్రినే బాధ్యుడిగా చేసి పదవులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాలలో శాంతి భద్రతల పరిస్థితి ఎప్పుడన్నా ఒకవేళ దిగజారిన పరిస్థితులలో ఆయా ముఖ్యమంత్రుల యొక్క తలలు ఎగిరిపోయినాయి అనమాట. ఇప్పుడు డాక్టర్ చెన్నారెడ్డిని అట్లనే బలి చేసినారు. ఆయన దిగిన తర్వాత 2 రోజులకు కమ్యూనల్ రైట్స్ ఆగిపోయినాయి. మీరు చాలా ఆశ్చర్యం. మేమైతే రాత్రి సార్ 12 గంటలకు 11:45కి ఆ ప్రాంతంలో ప్రాణాలు అరచిత్ర పెట్టుకొని అప్పుడు పత్రికా విలేకరులుగా మేము పనిచేసేవాళ్ళం. మా జర్నలిస్టులు అందరికీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఒక హోటల్ ఉండేది. ఆ హోటల్ లోపల వాడిని ఓపెన్ చేసి పెట్టేది. మేము అంతా పోతాము, అక్కడ భోజనం చేస్తాము. అప్పుడు అక్కడ సయీద్ అహ్మద్ ఖాన్ అని ఏసీపీ చిక్కడపల్లి ఆయన మాకు ఇన్ఛార్జ్ అనమాట.
ఈ షుడ్ ఫీడ్ అస్. అంటే నైట్ డ్యూటీ కర్ఫ్యూ డ్యూటీలో ఉన్న జర్నలిస్టులకి భోజనం అక్కడ పెట్టాలంటే మేము అక్కడ పోయి ఒకటి బ్లూ కింగ్ అనే ఒక హోటల్ ఉండేది, అక్కడ అందరికి భోజనాలు పెట్టేది. ఇది పరిస్థితి అనమాట. అంటే దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ ఎమ్మెల్యేలు డమ్మీలు, ఎమ్మెల్యేల తర్వాత మంత్రులు, అంతకంటే అంటే ఆ ఎమ్మెల్యేలే డబ్బులు ఇచ్చి కొనుక్కునే సంస్కృతి ఒకటి వచ్చేసింది ఇప్పుడు. ఎమ్మెల్యే అంటే సాధారణంగా చదువుకున్న వాళ్లకు, తర్వాత నిజాయితీ గల వాళ్లకు, పొలిటికల్ క్యారెక్టర్ గల వాళ్లకు టికెట్లు రావు. ఇప్పుడు తలకాయ కింది కాళ్ళ మీదకి చేసినా గానీ మానవతరాయికి అసెంబ్లీ టికెట్ ఇయ్యాడు, రేవంత్ రెడ్డి ఇయ్యలేదు, ఎవడు ఇయ్యాడు. అంటే డబ్బు చూస్తారు, నీకు ఎంత నువ్వు ఏం చేసినావు అనేది ఇమ్మెటీరియల్ గానీ నీ దగ్గర ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలవు ఎన్నికలలో. మీరు పక్క నియోజకవర్గాలకు కూడా డబ్బు ఖర్చు పెట్టే స్థాయి గల వ్యక్తి కనుక దొరికితే అతన్ని చూస్ చేసుకొని ఎవరైతే నిజంగా ఆ నియోజకవర్గంలో బలమైన వ్యక్తి ఉంటాడో అతన్ని పక్కకు నెట్టేసేటువంటి ప్రకృతి వచ్చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తీసుకున్నారు, దాదాపుగా 7 నియోజకవర్గాలకు నేను డబ్బును ఖర్చు పెడతా అంటే ఆయనను పార్టీలోకి తీసుకున్నారు, ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు, ఆయన కోరిన వాళ్ళందరికి ఇచ్చినారు. అట్లనే వివేక్ వెంకట స్వామిని తీసుకున్నారు, అక్కడ 3-4 నియోజకవర్గాలకు. తర్వాత వాళ్ళ కొడుకు ఎంపీ టికెట్, ఆయనకు మంత్రి పదవి. ఇవన్నీ ప్రభుత్వం ఏర్పడక ముందు జరిగినటువంటి అరేంజ్మెంట్సే. ఈ రకంగా అందరూ అంతే. కేసీఆర్ అయితే మరీ డమ్మీస్ ని పెట్టుకున్నాడు. ఇక కేసీఆర్ దగ్గర మంత్రులు అంటే ఎవ్వనికి ఒక్కడికి కూడా అసలు ఏది లేదు. ఇప్పుడు మన మహమూద్ అలీ అనే అతను దట్టీలు కట్టేశారు. ఆయన స్టేటస్ ఏంది, ఆయన పరిస్థితి ఏంది, ఆయన మాట్లాడే స్థాయి ఏంది. మేము ఎన్నోసార్లు ఆయనను చూస్తే చాలా బాధ కలిగేది సార్. వీళ్ళని మంత్రులా, వీళ్ళు నిజంగా వీళ్ళకు మంత్రివర్గ స్థాయి ఉందా అనేటువంటి భావన కలిగేది అన్నమాట. ఇప్పుడు మీరు ఎవరినైనా చూడండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఇంతమంది సీనియర్లు ఉన్నారా, ఏదో రకంగా వీళ్ళని మేనోవర్ చేసేసి పార్టీ అధిష్టాన వర్గంతో రాహుల్ గాంధీతో డైరెక్ట్ నెక్సెస్ ఆయనకే ఉంది. ఇప్పుడు సోనియా గాంధీ మా అమ్మ అంటాడు, సోనియా గాంధీ మా తల్లి అంటాడు, అదంటాడు ఇదంటాడు. మొత్తానికి పార్టీ హైకమాండ్ కు దగ్గరగా అయినాడు ఒకటి. తర్వాత పార్టీ హైకమాండ్ కూడా బలహీనపడి ఇవాళ కేంద్ర పార్టీ యొక్క మనుగడ, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు రాహుల్ గాంధీ గారి విదేశీ పర్యటనలు కానివ్వండి, ప్రియాంక గాంధీ గారి విదేశీ పర్యటనలు కానీ, సోనియా గాంధీ గారి ట్రీట్మెంట్ కానీ, ఇవన్నీ తెలంగాణ డబ్బులతోనే జరుగుతున్నటువంటి వ్యవహారాలు. సో ఈ కేంద్రానికి డబ్బులు ఇచ్చడము, తర్వాత కేంద్రము మన రాష్ట్రం మీదనే ఆర్థిక వనరుల కోసం డిపెండ్ అవ్వడం అనేటువంటి పరిస్థితి వచ్చినాక ఇక ముఖ్యమంత్రి ఎట్లా చెప్తే అట్లా జరగాల్సిందే. సో మీరు అన్నట్టుగా లా అండ్ ఆర్డర్ ఎవరో మంత్రికి ఇవ్వాలి, మంత్రులు ఈ రకంగా ఉండాలి, మంత్రుడు చాణక్యులాగా ఉండాలా, లేకపోతే ఇంకెవరిలాగా ఉండాలంటే అది సాధ్యం కాదు. ముఖ్యమంత్రి ప్లస్ ఇవ్వద్దంటారా? 1+0 వాళ్ళకి అర్హతే లేదు. వాళ్ళ దగ్గర ఏముందని వాళ్ళకి ఇస్తారు సార్ ఈ బొరియళ్లలో. నేను అనేది ఇప్పుడు మీరు అన్నారు కేసీఆర్ మహమూద్ అలీకి ఇచ్చాడు, కేటీఆర్ కో హరీష్ రావుకో లేకపోతే ఇంకా ఎఫెక్టివ్ లీడర్ కో ఎవరికో ఇవ్వనివ్వండి, ఏమైతుంది అంటారా? ఈటల రాజేందర్కో వాళ్ళకి ఇచ్చి ఉండాల్సిందంటారా? వాళ్ళకి ఇస్తే ఏం చేస్తారంటే వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళను ఫెయిల్ చేసే ఉద్దేశంతో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ చేస్తాడు. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు పడుతుంది. అట్లా ఇది మన తెలుగు రాష్ట్రాల్లో తప్ప వేరే ఎక్కడ లేదు ఇట్లా ఈ ఇన్సెక్యూరిటీ. ఈ సంస్కృతిని ప్రజలే, ఈ పాలకులే తీసుకొచ్చారు సార్. 1984లో ఎప్పుడైతే ఎన్టీఆర్ గవర్నమెంట్ ఆగస్ట్ క్రైసిస్, అంతో ఇంత కొంచెం మాధవరెడ్డి వాళ్ళు ఎఫెక్టివ్ గానే ఉండే, దేవేందర్ గౌడ సార్ మీకు తెలియదు మాధవరెడ్డి ఎంత తెలుసా సార్? లైట్ వెయిట్ సార్, ఒక కైట్ పతంగి మాధవరెడ్డి హోమ్ మినిస్టర్ గా ఏ మాత్రము ప్రభావం. నక్సల్స్ ఎందుకు టార్గెట్ చేసి చంపారు? మీకు విషయపన ఇక నక్సలైట్స్ చంపడం అనేది కొన్నిసార్లు రాంగ్ నిర్ణయాలు, రైట్ నిర్ణయాలు రకరకాల జరిగినాయి. నేను పోను, వాళ్ళకి దే వాంటెడ్ సమ్ పబ్లిక్ గ్రాస్పింగ్, అంటే ప్రజల దృష్టిలో మేము ఉన్నాం, బతికే ఉన్నాం, మేము అన్ని ఇంకా కార్యకలాపాలు చేస్తున్నాం, మేము అవసరమైతే ప్రజాప్రతినిధులను చెరబడతామని చూపడానికి ఒక హోమ్ మినిస్టర్ డమ్మీ అయినా ఏదైనా దాన్ని చంపితే అది ఎంత పెద్ద వార్త అయింది. సో కాబట్టి అట్లా చేసినారు. కొన్ని తప్పుడు నిర్ణయాలతో తప్పుడు వ్యక్తులను కూడా చంపిన సందర్భాలు ఆ రోజులలో ఉండేది. నక్సలైట్ల ద్వారా కొన్ని తప్పుడు నిర్ణయాలు జరిగినాయి. అది ఎవరు అవునన్నా కాదన్నది వాస్తవము. కాబట్టి ఈ డమ్మీ కల్చర్ అనే దాన్ని తీసుకువచ్చింది ఫస్ట్ ఎన్టీ రామారావు ఆఫ్టర్ 1984 క్రైసిస్. ఇక గ్రహించాడనమాట. ఒకసారి మాతో అన్నాడు కూడా, ఏమని, అసలు వీళ్ళందరూ మేధావులు, డాక్టర్లు, ఇంజనీర్లు, వాళ్ళు వీళ్ళు అని ఊహించి తీసుకువస్తే ఏం జరిగిందయ్యా, ఇట్లా జరిగింది నా పరిస్థితి. అంతేందుకంటే మొన్న బీహార్ లో ప్రశాంత్ కిషోర్ కూడా అందరూ లాయర్లను, డాక్టర్లకు, వాళ్ళకు వీళ్ళకి టికెట్లు ఇచ్చాడు. ఏమైంది? ఒక్క సీటు గెలవలేదు తెలుసా. గెలిచే వ్యక్తి అభ్యర్థి ఇవాళ ప్రజలే అట్లాంటి దుర్మార్గులకు ఓట్లు వేస్తున్నారు, ఓట్లు అమ్ముకుంటున్నారు.
10,000కు 15,000కు 10,000 8,000కు 7,000 దాకా పోతుంది, ధర వలుకుతుంది వాళ్ళ ఓటుకి. సరే అయితే ఓకే, నేను చెప్పేది ఏంటంటే అసలు మన దగ్గర సిస్టమ్ లాగా బిహేవ్ చేసే పరిస్థితి రావాలి. మహమూద్ అలీని పిలవలేదు, ఎందుకు పిలవలేదు? ఆయన చేతిలో ఏం లేదు కాబట్టి. సో సరే, తర్వాత ఇప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి కూడా ఓపెన్ గానే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు ఇంటెలిజెన్స్ చీఫ్ రిపోర్ట్ చేయలేదని చెప్పి. ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీపీకి రిపోర్ట్ చేసే విధంగా సిస్టమ్ మన దగ్గర ఉండొద్దా? రూల్ ప్రకారం అయితే చెయ్యాలి. ఆ సిస్టమ్ ఎందుకు రావద్దు 2 రాష్ట్రాల్లో అని అడుగుతున్నా. ఇంటెలిజెన్స్ చీఫ్ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చేతిలో పెట్టుకునే సిస్టమ్ ఎందుకు? దీని మీద ఎవరు పోయి అడగరాదా? ఇప్పుడు అట్లా చేశారు అంటే కోర్టులో కేసు వేయరాదా? చెప్పాలి, మార్నింగ్ 5 o'clock చీఫ్ మినిస్టర్ బ్రీఫ్ చేస్తారు సార్. చీఫ్ మినిస్టర్ కే కంపల్సరీ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ ఉంటుంది. ఆ టైంలో డీజీపీ అండ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఇద్దరు ఉంటారు చీఫ్ మినిస్టర్ దగ్గర. మేము ఎన్టీ రామారావు దగ్గర ఎంతో కాలం చూసినాము. సుశీల్ కుమార్, తర్వాత టిఎస్ రావు, వీళ్ళందరూ ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు. డీజీపీకి అకౌంటబుల్ గా డైరెక్ట్ గా. ఇప్పుడు కూడా వస్తున్నారా? ఇప్పుడు కూడా అట్లే జరుగుతుందా? ఆల్మోస్ట్ అట్లే జరుగుతుంది. ఇప్పుడు డీజీపీ అనే వ్యక్తి, మరి డీజీపీ ఇప్పుడు మహేందర్ రెడ్డి క్లియర్ గా చెప్పారు కదా, నాకు రిపోర్ట్ చేయలేదు, ఆయన నాకు రిపోర్ట్ చేసేవాడు కదా. ఆయనకు రిపోర్ట్ చేయలేదు అని అన్నాడు కానీ ఆయనకు నాకు ఆ విషయం తెలియదు అని అనలేదు కదా సార్. దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నాం మనం. తెలియదని అన్నాడు కదా. లేదు 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 హీఈస్ యాక్చువల్లీ వన్స్ ది లా అండ్ ఆర్డర్ సబ్జెక్ట్ అనేది ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్న తర్వాత అక్కడ ప్రభాకర్ రావు వాజ్ ది ఇంటెలిజెన్స్ చీఫ్. ప్రభాకర్ బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ వాటర్ సార్. వాళ్ళ కులపోడు వాళ్ళోడు, అతనికి ఉన్నంత ప్రాధాన్యత ఎవరికి ఉండదు సార్. అంటే కులపోడైనా మరి నాన్ కులపోడు రెడ్డిని కూడా పెట్టుకున్నాడు కదా డీజీపీగా. డమ్మీలు సార్, మీకు చెప్తున్నాను కదా. అనురాగ శర్మనే రియల్ డీజీపీ, మీరు నమ్మండి దయచేసి. అనురాగ శర్మ వాజ్ రియల్ డీజీపీ, రాజేశ్వర్ శర్మ వాజ్ రాజీవ్ శర్మ వాజ్ రియల్ చీఫ్ సెక్రటరీ. ఇక తర్వాత వచ్చిన చీఫ్ సెక్రటరీ, తర్వాత వచ్చిన డీజీపీలు అంతా డమ్మీలు సార్. బట్టిగా పేరుకే పెట్టుకున్నారు. నేను మీకు 100% చెప్తున్నాను కదా, ఇది నా వ్యక్తిగతంగా నేను చూసిన వ్యవహారాలు. నేను అనేది ఏంటంటే మన దగ్గర సిస్టమ్ ఫాలో అయ్యే విధంగా వ్యవస్థ రాకూడదా? రావాలంటే మరి ప్రజలు మంచి నాయకులను ఎన్నుకుంటే, మంచి మంత్రులు ఏర్పడితే, మంచి వ్యక్తులు ఏర్పడితే తెలుస్తుంది. మనం డమ్మీలను మంత్రుల పదవులు ఇస్తే వాడికి ఏం తెలియదు. ఒకటేసారి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అయిన వ్యక్తికి రెవెన్యూ ఎన్నడనే ఇచ్చినారా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో? చెప్పండి, ఏ రాష్ట్రంలోనా రెవెన్యూ అనే సబ్జెక్ట్? ఇప్పుడు నేను లీగల్ గా అడుగుతున్నా, కోర్టుకు బిజినెస్ రూల్స్ ఫాలో కావట్లేదు గవర్నమెంట్ అని ఎవరికైనా వెళ్లే అవకాశం ఉందా? బిజినెస్ రూల్స్ డస్ నాట్ ఇండికేట్ ఎనీవే. ది బిజినెస్ రూల్ డస్ నాట్ ఇండికేట్ ఎనీవే. కోర్టుకి ఎవరైనా వెళ్లితే కోర్టులో మీరు వెళ్ళారు కదా ప్రొసీజర్, ఇంటెలిజెన్స్ చీఫ్ సెలక్షన్ ప్రాసెస్ కరెక్ట్ గా లేదని మీరే వెళ్ళారు కదా కోర్టుకు. అది మేమేం చేసినామంటే రిటైర్డ్ అయిన తర్వాత ఓఎస్డీ గా పెట్టుకొని అతనికి ఐజీ ఇంటెలిజెన్స్ ఇస్తే అది తప్పు, అట్లా ఉండడానికి వీలేదు. రిటైర్డ్ పర్సన్ కెనాట్ బి హెడ్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని బక్కా జడ్సన్ తో మేము కేసు వేసినాం. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. ఇమీడియట్ గా వాళ్ళు మార్చేసినారు, అనిల్ కుమార్ తీసుకొచ్చినారు, ఈయన ఓఎస్డీ గా కన్వర్ట్ చేసినారు, ఓఎస్డీ గా డెసిషన్ తీసుకున్నారు. ఇవన్నీ జరిగినాయి. ఇవేంటి అంటే దీస్ ఆర్ అంటే పరిపాలన పలానా చోట పలానా రాష్ట్రంలో బిజినెస్ రూల్స్ ఫాలో కావట్లేదు అని ఇప్పుడు దీన్ని తీసుకొని కోర్టులో కేసు వేయడానికి అవకాశం లేదా అంటున్నా. అసలు ఇది బిజినెస్ రూల్స్ లో పొందుపరచలేదు. ఇప్పుడంటే ఇది స్పేసెస్ డీజీపీ ఇస్ ది బాస్ ఆఫ్ మొత్తం పోలీసులకు బాస్ కదా. కరెక్ట్ సార్. ఆ పోలీసులకు బాస్ అయినప్పుడు డీజీపీకి ఇంటెలిజెన్స్ చీఫ్ రిపోర్ట్ చేయాలి 2 రాష్ట్రాల్లో కూడా. ఈ విధంగా వక్ర మార్గాలు రాజకీయ నాయకులు కాదు కదా, అల్టిమేట్ గా సిస్టమ్ కదా. ఈ గవర్నమెంట్ లో కూడా అలా జరుగుతుంది. Let us not confuse between reporting to and lack of knowledge. And అసలు హోమ్ మినిస్టర్ కంటూ పవర్స్ ఏమి ఉండకూడదా? ఉండొచ్చు సార్. ఇప్పుడు పాలకులు అట్లా ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలకులు అట్లా ఉండే విధంగా ఎవరో ఒకళ్ళు, నేను అందుకనే ఇక్కడ పాయింట్ రేజ్ చేస్తున్నా, పాలకులు అట్లా ఉండే విధంగా సిస్టమ్ ఫాలో అయ్యే విధంగా ప్రజలు మీలాంటి వాళ్ళు లేకపోతే ఇంకొకరు. నాకు అనిపించింది నిన్న ఏంటంటే మనం ఎప్పటికీ కేటీఆర్ గురించి మాట్లాడుతున్నాం, హరీష్ రావు గురించి మాట్లాడుతాం కానీ అసలు హోమ్ మినిస్టర్లు ఎవరు మన 10 సంవత్సరాలని చాలాసేపు ఆలోచిస్తే నాయన నరసింహారెడ్డి ఫస్ట్ టర్మ్ లో, సెకండ్ టర్మ్ లో మహమూద్ అలీనే గుర్తొచ్చింది. అంతకుముందు హోమ్ మినిస్టర్ ఎవరంటే సబితా ఇందారెడ్డి. ఓకే,
అంతకుముందు జగన్ టైంలో ఎవరంటే మేకతోటి సుచరిత, తానేటి వత్త. పేపర్లలో వాళ్ళని అపాయింట్ చేసిన తర్వాత దళిత మహిళకు సుచరితకు హోమ్ మినిస్ట్రీ, ఆ తర్వాత మళ్ళా దళిత మహిళకు తానేటి వనిత. పవర్ ఏమో వాళ్ళ చేతిలో ఉండదు. ఇక్కడ మైనారిటీకి హోమ్ మినిస్టర్, పవర్ ఏమో వాళ్ళ చేతిలో ఉండదు. ఈ రేవంత్ రెడ్డి అయితే ఆ మాత్రం ఆ పదవి కూడా ఎవరికి ఇవ్వలే. హోమ్ మినిస్ట్రీ 2 సంవత్సరాలు అయింది, హోమ్ మినిస్టర్ లేని స్టేట్, అంతేనా? సో ఇట్లా సిస్టమ్ ఇట్లా రాజకీయ నాయకులు అన్ని పార్టీల వాళ్ళు ఇట్లా చేస్తే కనుక, అంతకుముందు చంద్రబాబు నాయుడు ఏది చినరాజప్పకు కాపు వర్గానికి హోమ్ మినిస్టర్, ఇప్పుడు దళిత మహిళకు హోమ్ మినిస్టర్ అని ఇచ్చేశాడు. కానీ పవర్ నిజంగా వాళ్ళ చేతిలో ఉందా? కనీసం ఎస్ఐసిఏని కూడా ట్రాన్స్ఫర్ చేయలేరు హోమ్ మినిస్టర్లు. మీకు ఒక విషయం, ఎస్ఐసిఏనేమో ఎస్పీలు వాళ్ళు లేకపోతే ఐజీలు ట్రాన్స్ఫర్ చేస్తారు, ఐపీఎస్ఎల్నేమో ముఖ్యమంత్రి చేస్తాడు. ఈ హోమ్ మినిస్టర్ ఉండేందుకు, డీజీపీ ఉండేందుకు కంట్రోల్ లేకపోతే? ఆ డీజీపీ గురించే కదా సుప్రీంకోర్టు ప్రకాష్ సింగ్ కేసులో, నేను ఆ జడ్జిమెంట్ వచ్చేటప్పుడు సుప్రీంకోర్టులో కేసులో ఉన్నా. ప్రకాష్ సింగ్ కేసులో డీజీపీని డైరెక్ట్ గా 2 సంవత్సరాల టర్మ్ ఉండాలి, ప్లస్ దానికి ఒక యూపీఎస్సీకి ప్యానల్ పంపాలని జడ్జిమెంట్ ఇచ్చింది. మరి అటువంటిప్పుడు పోలీస్ వ్యవస్థలో ఇటువంటి సంస్కారం రావాలి కదా. ఇంటెలిజెన్స్ చీఫ్ షుడ్ రిపోర్ట్ టు డీజీపీ ఆర్ హోమ్ మినిస్టర్, హైరార్కీ ఉండాలి కదా. ఆ సుప్రీంకోర్టు ప్రకాష్ సింగ్ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు నేను ప్రకాష్ సింగ్ ఇంటర్వ్యూ కూడా తీసుకున్నా, ఉత్తరప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ. మరి పోలీస్ రిఫార్మ్స్ ఎక్కడున్నట్టు? ఒక విషయం సార్, భరత్ గారు, నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వాలి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విపరీత ధోరణులను ఇంట్రడ్యూస్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఏంటిది? డమ్మీలను ఎమ్మెల్యేలుగా, అంటే పూర్తి విధేయులుగా. మీకు ఒక విషయం చెప్పాలి సార్, మహబూబ్ నగర్ జిల్లాకి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎవరిని చేయాలి, ఎవరికి పార్టీ టికెట్ ఇవ్వాలా అంటే ఒక 20 మంది లీడర్లు అందరు వచ్చినారు సార్ ఎన్టీఆర్ దగ్గరికి. వచ్చేసేసి అందరూ మాకు రెడ్లలో బలం ఉందని ఒకడు, మాకు కాపులలో బలం ఉందని ఒకడు, మాకు ముదిరాజులలో బలం ఉంది, అందరూ రామారావు గారికి చెప్పారు. ఆ తర్వాత లాస్ట్ కు వెంకటయ్య అనే వ్యక్తి ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకున్నాడు సార్. ఇది మా కళ్ళ ముందు జరిగిన విషయం. అయితే ఆ వెంకటయ్యను కింద పట్టుకున్న ఆయన ఇట్లా లేవట్టిన తర్వాత నీకు ఎవరి బలం ఉంది వెంకటయ్య అని అడిగినాడు. మళ్ళీసారి కింద పడ్డాడు, పాదాల మీద పడి, మీ పాదాల మీ పాదాలు తప్ప నాకు ఏ మద్దతు లేదు, మీరే నా మద్దతు అన్నాడు. నేను మా కృష్ణారావు ఇద్దరం అక్కడ ఉంటివి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మా ఇద్దరి మధ్యలో టికెట్ ఎవరికి ఇస్తారంటే నేను అన్నాను వెంకటకి ఇస్తారు, ఈయనకి ఇస్తారా, వెంకటయ్యకి ఇస్తారు, వేరే వాళ్ళకి ఇవ్వరు అన్నా. లేదురా, గంతమంది బలమైన నాయకులు ఉండగా వెంకటయ్యకి ఇస్తారా అని అన్నాడు. మేము ఇద్దరం కొట్లాడుకున్నాం. ఆ తర్వాత ఏమైంది, వెంకటయ్యకి ఇచ్చినారు. అత్యధికమైన మెజారిటీతో వెంకటయ్యనే జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. సో ఇదే పద్ధతిని తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఉప ప్రోడక్టే కేసీఆర్. సో కేసీఆర్ కూడా ఇదే పద్ధతిని అవలంబించినాడు. మీకు అంతేగా సార్, చాలా చోట్లలో కేసీఆర్ అదే చేశాడు, జగన్ అదే చేశాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు, అందరూ అంతే. సరే, ప్రాంతీయ పార్టీలు అన్నికింతే. మీరు ఇప్పుడు జాతీయ పార్టీ ఉన్న రాజశేఖర రెడ్డి సమయంలో కూడా మరి సబితా ఇందారెడ్డిని పెట్టి ఫుల్ పవర్స్ ఇవ్వకుండా ప్రజా భద్రతా కమిటీ చైర్మన్ గా కేవీపీని పెట్టాడు. సార్ మీకు ఒక విషయం చెప్పాలి భరత్ గారు, మేము ఆ కాలంలో జర్నలిస్ట్ కాబట్టి మీకు చెప్తున్నాను. గుట్టిగా కేవలం అది కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ అన్నట్టే గాని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది కూడా ఇండైరెక్ట్ గా ఒక రీజనల్ పార్టీ సార్. రాజశేఖర రెడ్డి మాటను కాదనే దమ్ము, ధైర్యం ఎవడుకున్నా సార్. మొత్తం పాదయాత్ర చేసి ఒక పద్ధతి ప్రకారం. అయితే రాజశేఖర రెడ్డి తానెప్పుడు నియంతృత్వంతో మాట్లాడకపోయాడు. రాజశేఖర రెడ్డిని మొదటిసారి ప్రభుత్వం ఏర్పడేటప్పుడు మా మిత్రుడే ఇంటర్వ్యూ చేశారు. రేపు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మీరు ఉచిత కరెంటు మీదనే మొదటి సిగ్నేచర్ పెడతారా అని అంటే, మీరు తప్పు మాట్లాడుతున్నారు, నేను ముఖ్యమంత్రిని అవుతానని ఎందుకు సమస్యలు సృష్టిస్తున్నారు, ఎన్నికైన లెజిస్లేటర్లు డిసైడ్ చేస్తారు ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలన్నది. అయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి మొదటి సిగ్నేచర్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ మీద పెడతాడు అని చాలా వినమ్రతగా చెప్పినాడు. అంటే మన రేవంత్ రెడ్డి లెక్క 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పాడు. అంటే 10 ఏళ్ళు నేను డమ్మీలకే టికెట్లు ఇస్తా, నేను ఇచ్చిన పైసల మీదనే ఆధారపడేటాళ్ళు థర్డ్ క్లాస్ ఫెలోసే ఎమ్మెల్యేలు అవుతారు, వాళ్ళకందరికి నేనే నాయకుడిని ఉంటా అని అంత అహంకారంగా ఎవరు మాట్లాడలే. ఇది కాంగ్రెస్ కల్చర్ కాదు, ఇదంతా తెలుగుదేశం కల్చర్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ కాంగ్రెస్. కాంగ్రెస్ లో యోధులైన మంత్రులు ఉన్నది. మేము ఎంతమంది చూసేవాళ్ళం సార్ నాయకులను. మంత్రులు అంటే వాళ్ళకు మంత్రుల స్థాయి ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ జీవి సుధాకర్ రావు అనే ఒక మేజర్ ఇరిగేషన్ మినిస్టర్, ఆయనకు హోమ్ సబ్జెక్ట్ అనేది కాదు, అయినా సరే హీ రోట్ ఎ లెటర్ టు రాజీవ్ గాంధీ సేయింగ్ దట్ Dr. Chennareddy is adopting a wrong strategy in dealing with Naxalites. How can we hold negotiations with somebody
హూ ఇస్ థ్రెటనింగ్ ది పీపుల్ అండ్ సేఫ్టీ సెక్యూరిటీ అని రాసినాడు. అట్లా ఎవడున్నాడు సార్ ఇవాళ? సార్ ఒకసారి వెర్షన్ తీసుకుందాం, మాట్లాడదాం. చంద్ర గారు, కోరకట్